వెల్కమ్ బ్యాక్ విత్ కుకింగ్ గీతికా దినేష్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. హలో అండి, నేనైతే ఈరోజు మష్రూమ్స్ తీసుకున్న ఒక బాక్స్ మష్రూమ్స్ అన్నమాట. సో దీనిలోకి నేను యూస్ చేస్తాను 2 ఆనియన్స్, టొమాటోస్ 2, ఇంకా పచ్చిమిర్చి ఒక 4-5 అండ్ డబుల్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తాను. అండ్ అలాగే మనకు వచ్చేసి సోక్ చేసుకున్నాను. ఇవేంటి అంటే జీడిపప్పు కొంచెం సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇదంతా కూడా నేను పేస్ట్ చేసి వేస్తా కర్రీలో, అంతా చూపిస్తాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం పీల్ చేసుకున్నాం. ఇలా పీల్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్ క్లీన్ అవుతాయండి. పైన మట్టి అది ఏమైనా ఉన్నా కానీ పోతుంది అనమాట. ఖచ్చితంగా పైన పొర లాంటిది లేయర్ అనేది తీసేయాలి ఖచ్చితంగా, అప్పుడే క్లీన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే మిగిలిన ఇంకా లోపల ఏమైనా మట్టి లాంటిది ఏమైనా ఉంటే కనుక అది కూడా వచ్చేస్తుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. సో హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాజు తీసుకున్నానండి, కొంచెం చాలు. ఇవి కూడా హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను, నార్మల్గా ఫస్ట్ పోపులో వేయడానికి కొంచెం అనమాట. నెక్స్ట్ ఇంకా మిగిలింది వచ్చేసి హాఫ్ కట్ చేసేసి పెద్ద ముక్కలుగా మిక్సీకి వేయాలన్నమాట. అది కూడా పేస్ట్ చేయాలి, ఆనియన్ పేస్ట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆనియన్ వచ్చేసి పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, ఇది మిక్సీకి వేయడానికి. మిక్సీకి వేసి అది పేస్ట్ చేసి దాన్ని ఫ్రై చేయాలన్నమాట. గ్రేవీ మంచిగా వస్తుంది అలా చేయడం వల్ల. నెక్స్ట్ మనం స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. ఈ బటర్ మష్రూమ్ కర్రీ కదా ఇది, సో దీనికి కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. ఓన్లీ బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా కూడా వేసుకోవచ్చు. నేను ఏంటిది అది నువ్వుల నూనె అంటారు కదా, నువ్వుల నూనె ఇంకా బటర్ వేసి చేస్తున్నాను అనమాట, పాపకి కూడా మంచిది అనేసి. సో ఇక్కడ ఫస్ట్ మనం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అందులో ఓన్లీ ఇలాచి యాలకులు చూపించాను కదా నేను, అది వేసుకోవాలన్నమాట. షాజీరా వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ని ఇట్లా ఫ్రై చేసుకొని బటర్లో ఈ మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఎవాపరేట్ అయిపోవాలి, అప్పుడు అది చాలా బాగుంటుంది మష్రూమ్ తినడానికి. లేకపోతే వాటరీగా ఉండి అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఇందులో వాటర్ అంతా ఊరిపోయే వరకు కూడా మనము స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట, మీడియంలో పెట్టేసుకొని వదిలేసుకోవాలి. మనం కూర లాస్ట్లో వేస్తామన్నమాట ఇవి, సో అందుకని మీడియంలో పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు. కర్రీ అంతా అయ్యే వరకు ఇది కూడా అయిపోతుంది, లాస్ట్లో వేసేయచ్చు. సో ఇక్కడ మనం కొన్ని ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా నేను జస్ట్ పోపులోకి అనేసి, అవి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట, లేకపోతే తీపి వస్తుంది కర్రీ అనేది. చూసారా, ఇట్లా రెడ్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేయాలి బాగా, దీనిలో ఉన్న పచ్చి వాసన అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా మనం కలిపేసుకోవాలి.
నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకోండి చాలు. ఇదంతా కూడా దీనిలో ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ప్రాసెస్‌లోనే జరగాలి. హైలో పెడితే మాడిపోతది ఆ పేస్ట్. సో, బాగోదనమాట. నెక్స్ట్ టొమాటోస్ ఇంకా జీడిపప్పుని కూడా మనము మిక్సీ ఏసేసుకోవాలి. అది కూడా పేస్ట్ చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. మొత్తం 2 కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు కూడా మనం మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గ్రైండ్ చేసేసాను. ఆనియన్ ఇంకా జీడిపప్పు పేస్ట్, సారీ టొమాటో ఇంకా జీడిపప్పు పేస్ట్, సారీ ఏమనుకోకండి, నా వాయిస్ కొంచెం బాగాలేదు. ఎందుకంటే నాకు జలుబు చేసింది, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఎవరు ఏమనుకోకండి. ఇది ముందు చేసిన కర్రీ అనమాట. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా లేట్ అయింది, నాకు హెల్త్ బాగోలేక వీడియోస్ అయితే మధ్యలో పెట్టడం మానేసా. దానిలో ఇప్పుడు మష్రూమ్స్ ఫ్రై చేసాం కదా, దానిలో చిన్న కారం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అవసరం లేని వల్ల అవసరం లేదు, కానీ నేనైతే వేస్తాను, టేస్ట్ మంచిగా వస్తుంది, దానికి పడుతుంది అని చెప్పేసి. చూసారా, ఈ టొమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇట్లా అయిపోవాలన్నమాట, బాగా ఫ్రై అయిపోవాలి. అయిన తర్వాత దీనిలో కారం వేసుకోవాలి. మనకి అదే ఎంత స్పైస్ తింటాము ఏంటి అనేసి మనకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకొని, నేనైతే 1 స్పూన్ వేసాను అంతే. మళ్ళీ ఎక్కువ కూడా తినట్లేదు, కారం తగ్గించేసాము. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ కారం ఒకసారి ఫ్రై అయితే కనుక కర్రీ రెడ్గా వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, మంచిగా రెడ్గా కావాలి అంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డబల్ క్రీమ్ ఉంది కదా, చూడండి, డబల్ క్రీమ్ అనేసి దొరుకుతుంది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో వాటిల్లో. దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనం ఇది వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేయాలి. అది అలా మంచిగా కర్రీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఉంటే కనుక బాగుంటుంది. సో చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఈజీ అండి, చాలా బాగుంటుంది. సో ఇదండి మన మష్రూమ్ కర్రీ, బటర్ మష్రూమ్ కర్రీ అనమాట. సో నేను ఇది టేస్ట్ కూడా చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సో చూసేయండి. నేను రైస్ అయితే పెట్టుకున్నాను. దీనిలోకి ఇప్పుడు మనం చేసిన బటర్ మష్రూమ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం, ఓకేనా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గైస్, ప్రామిస్గా చాలా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో కూడా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను కదా, అందుకు నేను ఎడమ చేత్తో తిన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ కుడి చేత్తోనే తింటున్నానండి. ఇది ఆఫ్ చేద్దామా, ఎందుకంటే మన వాయిస్ సరిగా వినిపిస్తుందో. చాలా కాలిపోతుంది, వేడిగా ఉంది రైస్, ఇప్పుడే అయింది అనమాట రైస్ కూడా. సో ఇలాగా ఒక మష్రూమ్ పెట్టుకొని తిందాము. చాలా బాగుందండి, నిజంగా నేను చేశానని కాదు కానీ ఒకసారి ట్రై చేయండి ఇలాగా, మీకు కూడా చాలా నచ్చుతుంది. నాకు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, నోట్లో పెట్టుకుంటే ఇంకో ముద్ద పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఈ మష్రూమ్ కూడా మనం వాటర్ అంతా ఆవిరైపోయే వరకు దాన్ని ఫ్రై చేయాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది.
సూపర్ అంటే సూపర్ ఉంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, బటర్ మష్రూమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.